ఆయన మాటిస్తే మాట మీద నిలబడే వ్యక్తి. ఏదైనా చేస్తానంటే చేస్తారు, అది అవ్వదంటే అవ్వదంటారు. మాట మీద నిలబడే వ్యక్తి దోరనపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు కాకినాడ అభివృద్ధి అంటే జరిగిందంటే మన దోరనపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే. ఈ యొక్క అందుకని ఆయన్ని అందరూ కూడా ఆదరిస్తున్నారు. ఈ రోజు కూడా మీ అందరం కూడా ముందుకు వచ్చి మన అలాగే చలంశెట్టి సునీల్ గారికి, మన దోరనపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఓటేసి అఖండ మెజార్టీ చేకూర్చి మళ్ళీ మా నాయకులుగా వీలే కావాలని మేము అందరం కూడా కాకినాడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే జగన్ గారు 175 అంటున్నారు కదా, అది ఈసారి అయితే వచ్చేస్తుంది కన్ఫర్మ్ గా. ఆయన అంటే 175 వస్తుంది సార్. మేము చేసే అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. ఏం చేసామనేది ప్రజలు మంచి చేస్తేనే మాకు ఓటు వేయండి అని ప్రజలు అడుగుతున్నారు. జగన్ గారు మీరు ఓటు వేయండి అని అనట్లేదు, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు ఓటు వేయండి అన్న వ్యక్తిని ఈ రోజు దాకా ఎవరైనా అన్నారు సార్? అంటే అలాగ అన్న వ్యక్తి కూడా ఇప్పుడు ఎవరు చూడలేదు, ఎవరు లేరు సార్. చంద్రబాబు నాయుడు ఎన్నో మాటలు చెప్పాడు. ఇంటికొక ఉద్యోగం, బాబు వస్తే జాబు, ఇంటికొక ఉద్యోగం అయ్యి అన్నాడు. నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఏమి ఇచ్చారు సార్? 6 నెలలు 5 సంవత్సరాల పాలనలో 6 నెలలు అన్నా క్యాంటీన్ అని, పసుపు కుంకాలని ఇటువంటి చేశాడు. అయ్యి చేసాడంటే ఇది అన్నా క్యాంటీన్కి ఆరోగ్యశ్రీ డబ్బులు, పసుపు కుంకానికి 7,000 కోట్లు ఎకనామాలు పెట్టాడు. పెట్టి చేశాడు సార్. అయినా అని జనాలు నమ్మలేదు సార్, నమ్మలేదు. 99% ఈ రోజు జగన్ గారిని కోరుకుంటున్నారు ప్రజలు. కాకినాడ కానీ ఎక్కడైనా సరే రాష్ట్రం అంతా కూడా 170 సీట్లు మేము గెలుస్తాం, మేము కూడా దీనికి సిద్ధం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఇల్లులు జగన్ గారు మళ్ళీ వస్తే పూర్తి చేసేస్తారా? మళ్ళీ ఆయన మా ప్రభుత్వం వచ్చి మళ్ళీ మా నాయకులు ఇక్కడ దోరనపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే సునీల్ గారు మాకు వస్తే మళ్ళీ మేము కాకినాడ ప్రజలకు 18 నెలల్లో ఇల్లు కట్టిస్తామని మేము మాటిస్తాం. అలాగే దోరనపూడి చంద్రశేఖర్ రెడ్డి తరపున కూడా నేను ఒక లీడర్ గా నేను మాటిస్తున్నాను సార్. పూర్తి చేసేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా అన్న మాట నిలబెట్టుకుంటాం. మా జగన్ గారి నాయకత్వం మళ్ళీ మేమే కడతాం, మేమే వస్తాం సార్. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.